నమస్కారం. సికోల్ హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఆయా సిడిపిఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ సంబంధిత సిపిడిఓలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాలు, గుడ్లు పంపిణీ జరగాలని, ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలలో పోషకాహార లోపం లేకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ విషయంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని, ఈ విషయంలో వెనుకబడ్డ సిడిపిఓలు పనితీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. టీహెచ్ఆర్ 100% లబ్ధిదారుడికే అందేటట్టుగా చూడాలని, మాతా శిశు మరణాల నియంత్రణ దశగా పనిచేయాలని సూచించారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్న ఆలోచనతోనే అభిప్రాయ సేకరణ చేపట్టడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షత వహించారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించడం కోసమే ఈ కార్యక్రమాన్ని అన్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ అరసవెల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డికి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఘనత దక్కిందని అన్నారు. ఈ 3 రోజులు పండుగలా చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రథసప్తమి జరగనున్న నేపథ్యంలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. మీడియా ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ మీడియా పాయింట్ కావాలని, భక్తులు చెప్పులకి భద్రత కల్పించాలని కోరారు. పట్టణంలో అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ దేవస్థానం ఉండడం, అది ప్రపంచంలోనే ఏకైక పూజలు అందుకునే సూర్య దేవాలయం, అతి పురాతన దేవాలయం. అది కూడా ఈ ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేటటువంటి దేవుడు కాదు. అటువంటి దేవస్థానం మన శ్రీకాకుళంలో ఉండడం మనందరి అదృష్టం, పూర్వజన్మ సుకృత ఫలం. యావత్ జగత్తుకి వెలుగునిచ్చి ఆరోగ్యం ప్రసాదించేది శ్రీ సూర్యనారాయణ స్వామి వారనే అందరికీ తెలిసిందే. అయితే ఇది అతి పురాతనంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది పూజలు అందుకుంటుంది. రథసప్తమి అలాగే సంవత్సరానికి 2 సార్లు కిరణాలు స్వామివారి పాదంపై పడవడం, అలాగే రథసప్తమి రోజు లక్షలాది మంది ప్రజలు మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా పక్క రాష్ట్రాల నుండి, ఇంకా సౌత్ ఇండియా స్టేట్స్ నుండి కూడా రావడం జరుగుతుంది. దాదాపు 1,00,000కి పైగా ఆ రోజు వస్తారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులని రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టుకున్న తక్షణమే 1 మినిట్లో ఆయన డిసైడ్ చేసి అది రాష్ట్ర పండుగగా ఇస్తామని ఒప్పుకొని దానికి శాంక్షనింగ్స్ అన్ని ఒక 2 నెలలు టైం పెట్టింది గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు. కొంచెం మేము పర్సూయెన్స్ చేస్తూ ఇది మొన్న 19వ తారీఖున రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ 3 రోజుల ఉత్సవాలు. గతంలో రథసప్తమి అంటే 1 రోజే జరిగేది. ఇప్పుడు అదే రథసప్తమి 3 రోజుల పండుగగా జరపమని ఉత్తర్వులు వచ్చాయి. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎండోమెంట్ మినిస్టర్గా రామనారాయణ రెడ్డి గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అందరూ కూడా నా నియోజకవర్గం ప్రజల తరఫున ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై ఉండి మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి మీకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు.
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సహచర మంత్రులతో కేబినెట్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్లు అనుమతులు జారీ అధికార సమావేశాల్లో చర్చించడం జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం వేసింది. శ్రీకాకుళం జిల్లాలోని 28 మండలాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం పర్లాకిమిడితో కలుపుకొని 90,000కు పైగా కనెక్టివిటీతో ప్రసారాలు అందిస్తున్న స్పందన టీవీ 2025 వార్షిక క్యాలెండర్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. జడ్పీ సమావేశ మందిరంలో డిఆర్ఓ, జడ్పీ సిఇఓ, అరసవెల్లి ఈఓతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాకర్షక ప్రసారాలను స్పందన టీవీ ద్వారా అందించాలని శంకర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. రథసప్తమి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ క్షేత్రస్థాయిలో బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పరిశీలించి చర్చించారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీరు, శానిటేషన్, క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అత్యవసర సమయంలో భక్తులు వచ్చేందుకు అసౌకర్యం కలగకుండా డమ్మీ లైన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. మెడికల్ ఏర్పాట్లు ఉండాలని అన్నారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. దేవాలయంలో భక్తులు వచ్చిపోయే మార్గమును పరిశీలించారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల కేశఖండనశాలను తాత్కాలికంగా మున్సిపల్ హైస్కూల్ వద్దకు తరలించాలని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, రమణమూర్తి, జి వెంకటేష్, ఉప కలెక్టర్ పద్మావతి, డిఎస్పీ వివేకానంద, ఈఓ వై భద్ర తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో గురువారం 3వ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో 214 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు, ఛాతీ ఎత్తు, 1600, 100 రన్నింగ్, లాంగ్ జంప్లో అభ్యర్థుల ఎంపిక జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పారదర్శకంగా పకడ్బందీగా జరిగాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సర్టిఫికెట్లు పరిశీలన, ఛాతీ ఎత్తు, 1600, 100 రన్నింగ్, లాంగ్ జంప్ తదితర ఈవెంట్లో అభ్యర్థుల ప్రతిభాధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరిగింది. గురువారం 613 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 339 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 214 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఎస్పీ తెలిపారు. 3, 4 తేదీల్లో మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు బోర్డు వారు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను ఎచ్చెర్ల పోలీస్ పెరడే గ్రౌండ్లో జనవరి 3, 4 తేదీల్లో జరగనున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. మహిళా అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాల్ లెటర్లో తెలిపిన స్కోర్ కార్డ్, స్టేజ్ 1 అప్లికేషన్, స్టేజ్ 2 అప్లికేషన్తో పాటుగా అన్ని ధృవీకరణ పత్రాలను జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని అన్నారు. అలాగే ప్రతి శుక్రవారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం శుక్రవారం జనవరి 3వ తేదీన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కారణంగా నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. కావున కాశీబొగ్గ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమానికి కాశీబొగ్గ పోలీస్ స్టేషన్కు రావద్దని ఎస్పీ సూచించారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ శ్రీకాకుళం జిల్లా క్యాలెండర్ను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జేసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అసోసియేషన్ తరపున ఉద్యోగులు ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సిహెచ్ ఉమాశంకర్, సెక్రటరీ ఏ పద్మ, రవిశంకర్, సీతారాం, సుబ్రహ్మణ్యం, నాగమణి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అందరి హృదయాల్లో ఉన్న వ్యక్తులు నంది ఉమాశంకర్, శివతేజ అని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, డాక్టర్ పైడి సింధూరులు కొనియాడారు.
కొనియాడారు. లావేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన నారాయణరావు కుమార్తె కీర్తనకు వినికిడి సమస్య ఉండటంతో వైద్యుల సిఫార్సుల మేరకు వినికిడి పరికరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ సభ్యులు మిత్ర బృందం కలిసి వినికిడి యంత్రాన్ని కొనుగోలు చేయగా ఆ పరికరాన్ని ఈ రోజు స్థానిక శాంత అనురాగ నిలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ తో కలిసి డాక్టర్ పైడి సింధూరా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలను ఆదుకోవడం చాలా మంచి నిర్ణయమని, పేదలకు అండగా నిలుస్తున్న వారు కూడా పేదలేనని, సహాయం చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా చేయడం సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిక్కి అప్పన్న, పివిఆర్ఎం మట్నాయక్, కె బొట్ట, సాయి కుమార్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఫౌండర్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్స్ జిల్లా ఖజానాలో అలాగే అన్ని ఉప ఖజానాలలోనూ ప్రారంభించినట్లు శ్రీకాకుళం ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్స్ జనవరి 2025 1వ తేదీ నుండి ఫిబ్రవరి 2025 28వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్లో సిఎఫ్ఎంఎస్ పెన్షన్ సొంత లాగిన్ ద్వారా లేదా ఎన్ఐసి జీవన్ ప్రమాణ్లో సబ్మిట్ చేయాలని, పొరపాటున నవంబర్ 2024 డిసెంబర్ 2024 నెలల్లో లైఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చిన దానిని తీసుకోబడదని అన్నారు. ఇలా ఇచ్చిన వారు మరలా జనవరి 2025 లేదా ఫిబ్రవరి 2025లో ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. పెన్షనర్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నప్పటికీ తనకు దగ్గరలో ఉన్న సబ్ ట్రెజరీ ఆఫీసులో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వెసులుబాటు ఉందని గమనించాలని అన్నారు. అలాగే పెన్షనర్కు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఉన్న ఎడల దానిలో ఎన్ఐసి జీవన్ ప్రమాణ్ యాప్ అలాగే ఆధార్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చని అన్నారు. 2 ఒలింపిక్ పథకాల విజేత మనుభాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ సహా మరో 4గురికి కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డులు ప్రకటించింది. పురుషుల హాకీలో హార్మోన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ప్రవీణ్ కుమార్లకు అవార్డులను ప్రకటించినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరితో పాటు 17 మంది పారా అథ్లెట్స్ సహా 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డు కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించింది. విజేతలకు జనవరి 17న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జనవరి 5న ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 80 అడుగుల రహదారి బృందావనం ఫంక్షన్ హాల్లో చౌదరి పురుషోత్తమ నాయుడు డిసెంబర్ 31న రిటైర్ అయినందున ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తున్నామని ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 5న జరిగే ఆత్మీయ అభినందన సభకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కెవి శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ చైర్మన్ హనుమంతు సాయిరాం ఆహ్వాన కమిటీ తరపున స్వాగతం పలుకుతూ అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు విలక్షణ అతిథులుగా సీనియర్ కామ్రేడ్ ప్రజా ఉద్యమ పితామహుడు కామ్రేడ్ చౌదరి తేజేశ్వరరావు, సంపూర్ణమ్మ దంపతులు హాజరై ఆశీస్సులు అందిస్తారని, విశిష్ట అతిథులుగా ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు పరుచూరి అశోక్ బాబు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం ఐశ్వర్యం కంటే గొప్పదని షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్, సాయి డెంటల్ కళాశాల చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ అన్నారు. యోగా క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా మందిరం బుధవారం సాయంత్రం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా మందిరంలో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా కేంద్రం ఉదయం సాయంత్రం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా నూతన సంవత్సర కేకును కట్ చేసి యోగా సభ్యులకు అందించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంక్యాన వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యోగా గురువు, యోగా క్లబ్ అధ్యక్షులు పాండ్రంకి మురళీకృష్ణ, వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కుంక్యాన మురళీధర్, యోగా క్లబ్ ప్రతినిధులు తులసిబాయ్, దుంపల కవిత, ప్రసన్న, రమ్య, శ్రావణి, ఉషాబాల, అనురాధ, ఇందిర, రేఖ, మణి, తారకేశ్వరి, శైలజ, అనిత, మణిమాల, భారతి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ పండుగగా గుర్తించి నిర్వహించాలనుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని శ్రీకాకుళం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గొలివి కరుణాకర్రావు కొనియాడారు.
రథసప్తమి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా తరాలుగా వారి సాంప్రదాయాల ప్రకారం ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకోవడానికి అనేక వ్యయ ప్రయాసాలు ఓర్చి అనేక గ్రామాల నుంచి ముందు రోజే వచ్చి అరసవెల్లిలో ఉండి దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్లడం ఆనవాయితీగా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వచ్చే సాధారణ భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనం జరిగేటట్టు ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు రావడం జరుగుతుందని, వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని సంతృప్తి చేసి పంపించవలసిన ఆవశ్యకత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని అన్నారు. రథసప్తమి వేడుకలకు సాధారణ భక్తులే వీఐపీలుగా భావించి దర్శన ఏర్పాట్లు చేయాలని, అంతేకాకుండా ఆలయంలో విధులు నిర్వహించేవారు నిబద్ధతగా అశ్రిత పక్షపాతం బంధుప్రీతికి లోబడి కాకుండా స్వామివారి సేవలో తరించే విధంగా భక్తుల పట్ల వ్యవహరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షిస్తున్నట్లు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణమని, అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీ వైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.